బెంగాల్లో హోరాహోరీ దీదీదే గెలుపని కొన్ని, కమలానిదే విజయం అని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. తమిళనాడులో మరోసారి స్టాలిన్ సర్కార్ ఖాయం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా. విజయ్ టీవీకే పార్టీది ఆధిక్యం అన్న యాక్సిస్ మై ఇండియా. కేరళలో గద్దె దిగబోతున్న పినరయ్ విజయన్. కమ్యూనిస్టుల అడ్డాలో ఈసారి కాంగ్రెస్ కూటమికే పట్టం. అస్సాంలో మరోసారి కాషాయ ప్రభుత్వం. పుదుచ్చేరి మళ్లీ ఎన్డీఏ ఖాతాలోకి అంటూ పార్టీల పొటాపొటి ప్రచారంతో హోరెత్తిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా 1-2 సంచలన అంచనాలతో హోరెత్తే. పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసిన వెంటనే ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ప్రకటించే కీలక రాష్ట్రమైన బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీ పరాజయం తప్పదని కొన్ని సంస్థలు వెల్లడించగా వరుసగా 4వ సారి అధికారంలోకి రావడం తథ్యమని మరికొన్ని సంస్థలు అంచనాలు వేసినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పెట్రో దెబ్బకు కూరగాయలు. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన కూరగాయల ధరలు, బాడుగుల రేట్లు, ఇంధన కొరతతో మధ్యలో నలిగిపోతున్న వాహనాలు, నిలిచిపోతున్న వాహనాలు, పాడైపోతున్న కూరగాయలు నగరాలు పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఒక్కసారిగా ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతున్న ప్రజలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఇంధనానికి బంధనం అంటూనే లేదంటూ కొరత లేదంటూనే కోత సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న సర్కార్. బైక్ 200 రూపాయలు, కార్లకు 10 లీటర్లే. వారం గడిచిన అదుపులోకి రాని సంక్షోభం. విజనరీ కాదు విఫల పాలకుడు అంటే రిటైల్ బ్యాంకుల్లో ప్రజలకు ఇవ్వాల్సిన డీజిల్ సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చట్టవిరుద్ధంగా ఉత్తర్వులు. వారం రోజులుగా మండుటెండల్లో బంకుల వద్ద వాహనదారులు, రైతులు, వ్యాపారులు, బార్లు బెడిసికొట్టిన రియల్ టైం గవర్నెన్స్ కట్టుకథలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సచివాలయ ఉద్యోగులకు పెట్రోల్ బంకుల్లో విధులు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కాపలా డ్యూటీ. గతంలో శివరాత్రికి మరుగుదొడ్ల దగ్గర నిలబెట్టిన చంద్రబాబు నేడు ఉద్యోగులతో ఆటలాడుతూ రాత్రి డ్యూటీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇదేం రాజకీయం విచిత్రంగా ఉంది. ఏపీలో డీజిల్ సంక్షోభంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్